మేము కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జిల్లా మంత్రి, ఆ రోజు అధికారంలో ఉన్న గిరిజన మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టరు, ఆ రోజు ఆర్డీఓ, ఆ రోజు ఎమ్మెల్యే బొమ్మలు పెట్టినాం. వాళ్ళ తర్వాత జాతి మొత్తాన్ని కూడా గౌరవించుకున్నాం. మేము మా జాతిని మొత్తం గౌరవించుకున్నాం. కానీ ఈరోజు ఏంది, వాళ్ళని పెట్టుకున్నారు, జాతి లేదు. ఆడ జాతి లేని శివాలయాలు నేను ఉత్సాహాలు ఎట్లయితే జాతి లేని శివాలయాలు ఉత్సవాలు దానికి ఏమైనా గౌరవం ఉంటుందా? అది రాయండి సార్, మీరు అనేది మీరు అది అంటారు. నోట్ 6 ఉంది అనుకుందాం. లాస్ట్ టైము శివాలయాల జయంతి నిర్వహిస్తుంటే ఆయన ఎవరికి చెప్పమంటే ఒక కుల మీదనో జాతి మీదనో అభిమానం ఉంటే, లేకపోతే అమిత్ సార్ మీద ప్రేమ ఉంటే నేను అమిత్ సార్ సార్ నేను ఇంటికి వస్తున్నా, నీకు ఇది చేస్తున్నా చెప్పాలి. ఆరాప్ సడన్గా వచ్చేసి నేనేదో చెప్తే మీరు ఎట్లా ఇదవుతారు? ఆయనకు మా రవినాయక్ చెప్పినట్టు గిరిజన జాతి మీద కానీ, గిరిజన సాంప్రదాయం మీద కానీ, గిరిజన ఆచారాల మీద కానీ వాళ్ళకు అవగాహన. శివాలయాలు బంజారా భవనం అసలు ఓపెన్ కాలేదు. ఆరాప్ సడన్గా తీసుకొచ్చి నేనేదో గిరిజనులకు తరఫున బాగా నేను గిరిజనుల మీద ప్రేమను చూపెట్టుకున్నట్టు ఉండాలని శివాలయాలు మేము ఒకటే. వారు మన బిఎల్ఆర్ గారు శివాలయాల విగ్రహాన్ని తెచ్చినందుకు మేము కూడా సంతోషపడతాం. కానీ తీసుకొస్తే దానికి సరైన స్థానం కల్పించాలి. శివాలయాలు అంటే మాకు ఆరాధ్య దేవత. ఇలా హిందూ మతంలో అందరికీ పూజారులు ఉంటుంది, కానీ మా గిరిజన జాతిలో మాకు మేమే పూజారులు, మాకెవరు పూజారులు? ఇలా మా హనుమాన్ టెంపుల్లో పోండి, గిరిజా భవాని టెంపుల్ పోండి, శివలాల్ మహారాజ్ పోండి, శివసాద్ పోండి, మధుసాద్ పోండి, లింగాబాద్ పోండి, ఎక్కడ పోయినా లంబడోళ్ళ దేవాలయాలు లంబడోళ్ళే పూజారులు ఉంటారు, మాకు బ్రాహ్మణులు పూజారులు ఉంటారు. మాకంటూ ఆచారాలు కట్టుబాటు ఉంటారు. అది ఏది తెలవకుండా ఇక్కడ ఇచ్చి నేను శివలాల విగ్రహాన్ని పెడతానంటే మేము ఒకటే కోరినాం. శివలాల్ అనేటి ఆయన మాకు ఆధ్యాత్మిక దేవుడు, ఆయన నిత్య పూజ జరగాలి. మీరు పెడతామంటే తీసుకుపోయి లింగాబాచ్య గుడి, లింగాబాచ్య అనేటి ఆయన శివలాలకు శిష్యుడు. ఆయన గుడబెట్టి, లేకపోతే కల్లెపల్లిలో మా పాచునాయక్ ఆడ శివలాల్ టెంపుల్ కట్టాడు, ఫోటో మాత్రమే పెట్టాడు, ఆడ విగ్రహం లేదు, ఆడ పెట్టాడు. అంటే అది ఇది రెండు చేయకుండా ఈడ పెట్టియనే లేదని చెప్పేసి మా మీద ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్లో పెట్టుకొని 365 రోజులు శివలాల్ పూజ చేయకుండా మా మీద మాత్రం మేము విగ్రహాన్ని తీసుకపోతే పెట్టలేదని చెప్పి దుష్ప్రచారం చేసిరా. సరే పోనీ, మేము ఆ రోజు అధికారంలో ఉన్నా, మేము వాళ్ళు చేస్తే చేయలేదన్నమాట. కానీ ఈరోజు ఆయనే అధికారంలో ఉండు కదా, ఆయన ఎమ్మెల్యే కదా. నేను నెల రోజుల క్రితం వాళ్ళకు సూచన చేసిన, ఇప్పటికీ కూడా నేను శివాలయాలకు నేను గిరిజన సంఘ నాయకుడుగా అధ్యక్షుడిగా మీకు చెప్తున్నా, శివాలయాల విగ్రహం మీ ఇంట్లో ఉన్నది. మీరు ఇప్పటికైనా వాస్తు ప్రకారమా దేవాలయం కడతారా, ఏం చేస్తారో మీరు ఆలోచన చేయండి. ఒక కమిటీ ఏంటి, పిలిపియండి, మేము సలహాలు సూచనలు ఇస్తాం. శివాలయాల విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చేయకుండా ఇప్పుడు కూడా శివాలయాల విగ్రహాన్ని ఏదో ఉత్సవ విగ్రహం లెక్క తీసుకొచ్చి ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చారు. ఆ రోజు అంటే మేము ఒప్పుకోలేదు. ఈరోజు ఎవరు తీసుకోపోగలరు? ఎవరు వ్యతిరేకించాడు? ఎందుకు గుడి కట్టలేదు ఆయన? ఆయన గుడి కడతామంటే ఎవరు వద్దన్నారు? కట్ట ఇంట్లో కట్టాలి, మరి ఇట్లా కట్టిండా? అంటే మేము ఏమంటున్నాం అంటే, మమ్మల్ని గిరిజనులు అమాయక గిరిజనులు అని చెప్పేసి సెంటిమెంట్తో రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, అది తప్పుడు ఆలోచన. గిరిజనులు కూడా ఇవాళ అన్ని ఆలోచిస్తున్నారు. ఆయన నిన్న ఏదో కొద్దిగా గిరిజన తండాల్లో ఓట్లు బాగా ఎక్కువ శాతంలో పడ్డాయి కదా అని చెప్పేసి గిరిజనులంతా న్యాయపడి ఉంటారు అనుకుంటారు. అది పొరపాటు. అది గిరిజనులు కూడా చాలా తెలుగులలో ఇవాళ విషయం ఎంతో అర్థమైపోయింది. గిరిజనులేతరులు గిరిజనులలో ఏలు పెడితే ఎట్లుంటుంది అనేది ఇవాళ గిరిజన పండుగలో ఇవాళ అర్థమైపోయింది. దయచేసి ఇప్పటికైనా వాళ్ళ విషయాన్ని గమనించాలి. గమనించకపోతే గిరిజనులు రాబోయే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మా పండుగలు మేము ఏ విధంగా చేసుకోవాలి, మా సాంప్రదాయం మేము ఏ విధంగా కాపాడుకోవాలి, మా ఆచారాలు మేము ఏ విధంగా కాపాడుకోవాలి మేము చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలని కూడా కాల రాస్తూ వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటామంటే గిరిజన జాతి ఊరుకోదు. మేము 100% గిరిజనులతో ఐక్యమత్యం అవుతాం. మా జాతిని, మా సాంప్రదాయాన్ని, మా ఆచారాన్ని మేము కాపాడుకుంటాం. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా గిరిజనులు ఇతర ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా గిరిజనులు తరిమి కొడతారు. గిరిజనులంతా ఐక్యమత్యంతో రాబోయే రోజుల్లో సేవలు చేసి నిర్వహించుకుంటాం. ఇది వాళ్ళకు ఆఖరి అవకాశం. ఇంకొకసారి గిరిజన జాతి వాళ్ళకు అవకాశం ఇవ్వదు అని కూడా నేను ఈ సందర్భంగా పత్రికా సమంగా నేను చెప్తున్నాను.